నేను ఇంట్లో ఉండడం ఈ జన్మలో జరగదు. ఆ పెద్ద మనిషితో కలిసి ఉండడం చచ్చినా జరగదు అని నర్మదతో తెగేసి చెప్తాడు సాగర్. నేను చెంప పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది సాగర్. తాళి కట్టిన మొగుడివి అనే ఒకే ఒక కారణంతో ఆగిపోతున్నా. తెంచేసుకొని పోవడం అంత ఈజీ అనుకుంటున్నావా అని అంటుంది సాగర్‌తో నర్మద. నువ్వెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో బంధం, అనుబంధం ఏదీ అక్కర్లేదని చెప్తున్నా కదా! నా బతుకు నేను సంతోషంగా బతుకుతాను అని మూర్ఖంగా మాట్లాడతాడు సాగర్. ఛీ! అది ఓ బతికేనా? ఇంత సంతోషంలో నుంచి నరకంలోకి వెళ్తానని అంటున్నావు. అసలంత మంచి వాళ్ళ కడుపులో నువ్వెలా పుట్టావు? ఇకనైనా నీ తప్పుని తెలుసుకో అని అంటుంది సాగర్‌తో నర్మద. నువ్వేం చెప్తున్నావో నాకు తెలుసు నర్మద. అమూల్య పెళ్లి కాగానే ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేస్తానని అమ్మ చెప్పింది కదా! ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. అమూల్య పెళ్లి అయిన మరుక్షణమే మన ఆస్తి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకు సిద్ధంగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు సాగర్. ఇక తెల్లారేసరికి గీతకి అటు అత్త, ఇటు కోడలు కూర్చొని బాధపడుతూ ఉంటారు. నర్మద, వేదవతిలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటే ఇది అని వేదవతి అంటే, నీ పుత్రరత్నాన్ని అడగండి అని సెటైర్లు వేస్తుంది నర్మద. ఇంతలో ప్రేమ అక్క అంటూ ఆ గీత దాటి వెళ్ళి నర్మదని హగ్ చేసుకుంటుంది. నువ్వెక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో అని కంగారు పడ్డాను. కానీ నువ్వు మాతోనే ఉన్నావని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్రేమ. మీరు ఇంతకు ముందులాగే కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు కానీ కాఫీ తాగండి అని అంటాడు ధీరజ్. అయితే అది శ్రీవల్లి కంట్లో పడుతుంది. అక్క రాజ్యంలోకి అడుగుపెట్టావా పొట్టి మిరపకాయ్, అంటించేస్తా ఆ గీతకి పెట్రోల్ పోసి గట్టిగా మంట పెట్టేస్తా అంటూ ప్రేమ అంటూ అరుచుకుంటూ వెళ్తుంది. ఏంటే అంత గట్టిగా అరుస్తున్నావు అని వేదవతి అంటే, ప్రేమ గీతకి దాటేసింది. కొంపలు అంటుకున్నాయని గుండెలు బాధేసుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. నీకేంటే బాధ అని ప్రేమ అంటే, ఈ సీన్ సాగర్ మరిది చూస్తే మామయ్యపై బుసలు కొడతాడు. తండ్రి అని కూడా పిలవడం లేదు సాగర్. ఇప్పటికే మామయ్యపై పీకలపై వరకుంది. నువ్వు ఈ గీతను దాటడం చూస్తే మామయ్యని నోటికొచ్చినట్లు మాట్లాడతారు. కొడుకు చేతిలో మామయ్యకి మళ్ళీ అవమానం తప్పదు అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటల్ని రామరాజు విని, ఏంటా చిన్న విషయం అంటూ అరుస్తూ వస్తాడు. వాడు చెప్పిన తర్వాత కూడా వాడు గీత దాటితే మనకి సిగ్గు లేదని మాట్లాడడా? మీరు చేసిన తప్పుకి నేను మాటలు పడాలా అని చూడు ప్రేమ, నువ్వు ఇంకోసారి ఆ గీత దాటితే బాగోదు చెప్తున్నా. నీ పెళ్ళానికి చెప్పరా అని ఆర్డర్ వేస్తాడు రామరాజు ధీరజ్‌కి. దాంతో ప్రేమ గీత దాటి ఇటు వచ్చేస్తుంది. ప్రేమే కాదు, ఇంకెవరు గీత దాటడానికి వీల్లేదు. ఈసారి మాటలతో ఆగను అని హెచ్చరిస్తాడు రామరాజు. అయితే తాను పెట్టిన చిచ్చు భగ్గుమనడంతో సంబరపడిపోతుంది శ్రీవల్లి, సుకన్యలు. వాళ్ళని చూసిన నర్మద, మీరు కావాలని ఇదంతా చేస్తున్నారని నాకు డౌట్‌గా ఉంది. ఆ డౌట్ కన్ఫర్మ్ అయితే మీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది నర్మద. ఇక మరోవైపు సాగర్ ఏ బాధ లేకుండా ఫుల్ చిల్ అవుతుంటే నర్మద దారిలో పెట్టే పనిలో పడింది. విత్ జీడిపప్పు ఉప్మాతో. మరి అదేంటో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.